ప్లాన్ మారాలి శరత్. ఇక్కడే ఉంటే జైకి దగ్గరవ్వడం కష్టం. జైని ఎటైనా దూరంగా తీసుకెళ్లాలి. దూరంగానా? అవును, ఆ ఇంటికి, ఆ ఆఫీస్కి, ఆ మనుషులకు దూరంగా జైని తీసుకెళ్లాలి. జై తనను తాను మర్చిపోయేలా చేయాలి. జై నాతో ఫిజికల్ గా కమిట్ అవ్వాలి. అప్పుడే జై జుట్టు నా చేతుల్లో ఉంటుంది. అది చాలా కష్టం మేడం. తెలుసు. జై నాతో రావటానికి ఆ ఇంట్లో వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరని తెలుసు. ఆ నిత్యం మనతో వెంట రాకుండా ఉండదని తెలుసు. కట్టుకున్న భార్యతోనే ఫిజికల్ గా కమిట్ కాని జైని నేను ఆకట్టుకొని కమిట్ చేయడం చాలా కష్టమని కూడా తెలుసు. మరి ఆ కష్టంలోనే మన గెలుపు ఉంది శరత్. ఇన్ని రోజులు చిన్న చిన్న చేపలనే వలవేసి పట్టాం. కానీ ఇది తిమింగలం. దీనికి వల పనికిరాదు. అందుకే నేనే ఎరనవుతున్నాను. ఎలాగైనా జైని, జై వ్యాపారాన్ని మన సొంతం చేసుకోవాలి. పద, జైని అవుట్డోర్ రావడానికి ఒప్పిద్దాం. ఏంటో ఇది జరిగే పనేనా? అత్యాసకుపోతున్నామేమో. అమ్మయ్యా, మార్నింగే ఆ మంకీ మొహం చూసి బాధ తప్పింది. ఇవాళంతా హ్యాపీ డే, జాలీ డే. లా 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 లా. బ్రహ్మదేవుడు. అమ్మో, ఈ మంకీ నమ్మడానికి వీల్లేదు. ఈ మధ్య అస్సలు మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తుంది. స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ డోర్ వేసుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. అందుకే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఉన్నావా? ఉంటే ఉన్నా అని చెప్పు, లేకపోతే లేనని చెప్పు. లేకపోతే లేదని ఎలా చెప్తుంది? హలో, ఉన్నావా లేవా? రెస్పాన్స్ లేదేంటి? లోపల నుంచి వాటర్ సౌండ్ కూడా రావట్లేదంటే లోపల లేనట్టే. మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. బ్రహ్మదేవుడు కొంప ముంచిన. ఏంటి అవతారం? సరిగా చెప్పు. ఏంటి సెగలు? నిన్నిలా చూస్తుంటే నా ఒంట్లోంచి సెగలు వస్తున్నాయి. హాయిగా నిన్ను తాగానుకో మాడి మసైపోతావు. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఏం చెప్పాలనుకుంటావో సరిగ్గా నోటితో చెప్పు, లేదా బయటికెళ్ళు. చెప్తే చెప్పు, లేకపోతే మానే. ఏంటి? కాస్త ఆగేట్టు చూడండి. ఏం బ్రహ్మదేవుడు కొంప ముంచినవురు. ఎంత గొప్ప సొగసులు ఈ ఆడదాచినవురు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేసివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా చిచి నీకిదే మాయ రోగం నన్ను పొయ్యి మీద పెట్టి మరీ మొక్కజొన్న పొత్తులా కాల్చుకు తింటున్నావు ఏంటి మీరే కదా నోరు తెచ్చి చెప్పమన్నారు. సరే ఏంటో చెప్పు నా గోళ్లకు నెయిల్ పాలిష్ వేయండి. పీకకు ఊరేమయ్యేదు ముందా పైటేసుకో నేనెలా వేసుకోగలనండి? 2 చేతులు బిజీగా ఉన్నాయి. అందుకే కదా సాయం చేయమని మీకు సైగలు చేస్తే మీకేమో అర్థం కాలేదు. ఎవరెవరినో అర్థం చేసుకుంటారు గాని నన్ను మాత్రం ఆల్జీబ్రాలా చూస్తారు. ముందా పైటేసుకుంటావా లేదా మీరే వేయండి. చచ్చిన వేలు బయట వేయరా పాలిష్ వేయరా? 2 మేడం సార్ సార్ మేడం అదిగో చారీ గారు కూడా వచ్చేసారు. మీరు బయట వేయకపోతే మీ పరువే పోతుంది. అంటే ఏంటి వాడి ముందు కూడా నా పరువు తీస్తావా బెదిరిస్తున్నావా నేను వెయ్యను కాక వెయ్యను వెయ్యకపోతే మానేయండి. చారి గారు హనుమంతుల్లాంటి వారు. సీతారాములు ఏకాంతంగా ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్లే చనువు ఆంజనేయ స్వామికి ఉన్నట్టు మన చారి గారికి కూడా ఈ పడగదిలోకి వచ్చే చనువు ఉంది. ఇప్పుడు చారి గారు వస్తే ఏం జరుగుతుందో నేను మీకు చెప్పక్కర్లేదనుకుంటాను. రాక్షసి ఇరుకును పెట్టి చంపుతున్నావు కదే సరే మీకు అంతగా ఇబ్బంది అనిపిస్తే మీకు 2 చాయిస్లు ఇస్తాను. ఏంటో చెప్పిచావు. ఒకటి మీరు గోళ్ళకి రంగు వేస్తానంటే నేను పాట వేసుకుంటాను. 2 మీరు పాట వేస్తానంటే నేను గోళ్ళకి రంగు వేసుకుంటాను. మొండికటం సరే నేనే ఆ గోల్డ్ రంగేస్తాను అర్జెంట్ గా పైటేసుకో అలాగే శ్రీవారు. ఇక మీరు ఇటు తిరగొచ్చు. ఇందాక 2 చేతులు బిజీ అన్నావు ఇప్పుడు ఒకే చేతిలో బ్రష్ బాటిల్ పట్టుకున్నావు. మరి మీతో మాట తీసుకోవాలి కదా శ్రీవారు. కంత్రి ఫెలో గోళ రంగు వేయండి. తప్పుతుందా చేతులు జాజు ఆల్రెడీ గోర్లకి రంగు ఉంది కదా. నేను అడిగింది చేతులకు కాదు కాళ్ళకి. అమ్మని ఓయ్ ఈ ముక్క ముందే చెప్పాలి కదా. చెప్పాను కదా శ్రీవారు 2 చేతులు బిజీగా ఉన్నాయని నోటితో సైగలు చేశాను. అంటే ఇప్పుడు నేను నీ కాలు పట్టుకోవాలా కాళ్ళ కింద తొక్కేద్దామని బాగానే డామినేట్ చేస్తున్నావు నన్ను. పొలిటీషియన్ కూడా ఇంత బాగా ప్లాన్ చేయడే. మీరు ఇంతకీ పాలిష్ వేస్తారా వేయరా? వెయ్యను 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 ఏం చేస్తావు. సర్లేండి మాట ఇచ్చి తప్పితే చారీ శరత్ లాంటి పిల్లలు పుడతారు. అమ్మో వాళ్ళని పియ్యలుగా భరించడమే కష్టం మళ్ళీ పిల్లలుగానా. నో పాలి చేస్తాను కూర్చో.
మీరు మేడం గారి కాళ్ళు పట్టుకున్నారా? ఏమిటి సార్ ఇది? ఆ? ఏదైనా ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి గాని మరీ ఇలా కాళ్ళు పట్టుకోవడం ఏమిటి సార్? మీరు రిక్వెస్ట్ గా అడిగితే మా మేడం మీ మాట వినరా చెప్పండి? మరీ అంత కఠినాత్మురాలు అనుకుంటున్నారా ఏమిటి? సార్ మేడం గారు ఆదర్శ ఇల్లాలి సార్. చాపించాలి. నీకు బుద్ధి బుర్ర లాంటి ఏమైనా ఉన్నాయా చారి? లోపలికొచ్చే ముందు డోర్ కొట్టి రావాలని జ్ఞానం కూడా లేదా నీకు? కరెంటు పోల్లో ఎదిగావు, కాస్త కూడా కామన్ సెన్స్ లేదు నీకు. చెప్పాను కదండి, చారి గారు హనుమంతుల్లాంటోరు అని. మన దగ్గర ఆయనకు చను ఉంది. ఆ, నువ్వు ఆపు. పిల్లికి ఎలక సాక్ష్యం లాగా మేం పిల్లి ఎలగలం కాదండి, సీతమ్మ వారు హనుమంతులం. ఏడ్చావులే, ఎందుకొచ్చావు? నేను ఎందుకు వచ్చినా చూడకూడని ఒక దృశ్యం అయితే చూసేశానండి. ఏయ్, నేనేమి ఇప్పుడు కాళ్ళు పట్టుకోలేదయ్యా. ఇగో గోళ్ళకి రంగేస్తున్నాను అంతే. ఆ ఊరికే వేస్తున్నారులేండి, నేను బతిమిలాడితే వేస్తున్నారు. ఏదో ఒకటి చేస్తున్నాను కదా. నీ చెంచా చారిగాడి కూడా అది క్లారిటీగా చెప్పు. నాకు అర్థమైంది సార్. ఈ విషయం నేను ఎవరికి చెప్పనండి, అస్సలు చెప్పనండి. ఆ కన్సెషన్ నాకెందుకు చారి? డబ్బు కొట్టి ఊరంతా డంకే, లేదా మమ్మల్ని ఒక పిక్ తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేయి, ట్విట్టర్ వాట్సాప్ లో స్ప్రెడ్ చేయి, ప్రెస్ మీట్ కూడా పెట్టించు. రామచంద్ర ప్రభు, మీరు మేడం గారు కలిసి ఉంటే చూసి ఆనందించాలన్న కోరిక తప్ప మిమ్మల్ని కించపరచాలన్న ఉద్దేశం నాలో ఏ కోసైనా లేదండి. మీ సేవే నాకు రక్ష. మరి ఇంకెందుకు నాకు ఈ శిక్ష? వెళ్ళు. చిత్తం. అవుట్డోర్ వెళ్ళడానికి జైసార్ని ఎలా ఒప్పిస్తుందో ఏంటో. నమస్కారం బామ్మగారు. రామ్మా కూర్చో. పర్వాలేదు బామ్మగారు. నిన్న ప్రారంభోత్సవంలో ఏదో ప్రమాదం జరిగిందని విన్నాను. అవును, తాను తీసిన గోతిలో తనే పడింది. పెద్ద ప్రమాదమేం కాదు బామ్మగారు. దీపం వెలిగిస్తుంటే నా డ్రెస్ అంటుకుంది. చిన్నదో పెద్దదో ప్రమాదం ప్రమాదమే కదమ్మా. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు అంకుల్, ఐఎమ్ ఫైన్. ఈ ప్రమాదం దేనికి దారితీస్తుందో. దారి తీయకుండా ఎలా ఉంటుంది చెల్లెమ్మ? నీ పంటేనే చెలగాటం. ఖచ్చితంగా ఇదేదో అపశకునమే. కాదని అడుగు ముందుకేస్తే మరిన్ని ప్రమాదాలు ముంచుకురావచ్చు వదినా. శకునం చెబుతోందా లేక ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తోందా? ఎవరు చెప్పారు అత్తయ్య అపశకునం అని? నేను అన్ని కనుక్కున్నాను. అగ్ని అనేది అతి పవిత్రమైనది. అది చాలా మంచి శకునం అంట. మంట అంటే జ్వాల. మా సిక్ యూనిట్ కూడా జ్వాలలా ప్రజ్వలిస్తుంది. అగ్ని అంత పని చేస్తుందా సార్? చారీ. సారీ. వాట్ మల్లిక, ఏంటి ఇంతర్లీగా వచ్చావు? ఎనీ అర్జెంట్? ఎనీ ప్రాబ్లం? ఏంటమ్మా డల్ గా ఉన్నావు? ఏమైంది? సారీ జై, మన సిక్ యూనిట్ ని ఆపేద్దామనుకుంటున్నాను. మన పార్ట్నర్షిప్ వద్దు, ఏం వద్దు. నువ్వు నీ పని చూసుకో, నేను నా పని చూసుకుంటాను. ఇదేంటి ప్లేట్ ఎలా ఫిరాయించింది? ఏమంటావు మల్లిక? నిన్న ఫంక్షన్ లో జరిగింది కీడుగా భావిస్తున్నావా? అలాంటిది ఏం లేదని చెప్తున్నా కదా. నేను కూడా వాటిని నమ్మను జై. మరేంటి? నిన్నటి దెబ్బకు భయపడిందేమో మేడం. మనిషి అన్నాక ఆ మాత్రం భయం ఉండాలి చారి గారు. చెప్పు మల్లిక, ఎందుకు క్యాన్సిల్ అంటున్నావు? ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది జై.
ప్రాబ్లమా ఏంటి? మన సెక్యూరిటీ కి సంబంధించి కేరళలో ఒక మారుమూల ప్రాంతంలో సైన్ చేయించుకుని రావాలి. ఆ సైన్ అయితే తప్ప మనం వర్క్ స్టార్ట్ చేయడానికి ఉండదు. దానికి యూనిట్ ఆపేయటం ఎందుకు? అంటే అంత దూరం నాతో ఎవరొస్తారు? ఆ ఆడపిల్లని ఒక్కదాన్ని వెళ్ళగలనా? కాపురాల్లో చిచ్చు పెట్టేదానివి నువ్వు ఆడపిల్లవా? ఎందుకండి భయం? మీ ముప్పారంగాడు ఉన్నాడుగా, వాడిని వెంట తీసుకెళ్లొచ్చుగా. శరత్ కు పేపర్స్ ఇస్తే వాటిని జిరాక్స్ తీయించడం మాత్రమే తెలుసు. మాట్లాడి సంతకం చేయించడం తెలీదు. అది నిజమేలేండి, వాడి తెలివితేటల గురించి మీకు బాగా తెలిసిపోయింది. అందుకే ఇది వర్కౌట్ అవ్వదని వదిలేద్దామనుకుంటున్నాను జయ్. నీ టైం వేస్ట్ చేసినందుకు సారీ. ఉంటాను. ఆగు మల్లిక. నేనేదని అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతాను. నిన్న ఇనాగ్రేషన్ ఫంక్షన్ లో నీ కంపెనీ నాదేంది, మనం పార్ట్నర్స్ అయ్యాం. కష్టమైనా నష్టమైనా అది వర్క్ చేసే వరకు నేను వదిలిపెట్టను. నాతో చేయగలిపిన వాళ్ళని మధ్యలో వదిలేసే రకం కాదు నేను. వాళ్ళ కష్ట సుఖాలు కలిసి పంచుకుంటాను. అవునవునులేండి, చాలా బాగా పాలు పంచుకుంటారు, అస్సలు వదిలేయరు. మనతో ఉన్నాయి కదా అని అన్నిటినీ మనతో ఉంచుకోలేం, కొన్నిటిని వదిలేక తప్పదు. గోర్లు పెరిగినా హెయిర్ పెరిగినా అలాగే ఉంచుకుంటామా? కట్ చేసుకుంటాం కదా. అంటే నాతో కేరళకు వస్తావా జయ్? ఎక్కడికైనా వస్తాను. అది చాలా మారుమూల ప్రాంతం. నో ప్రాబ్లం. 3 days ఉండాలి అక్కడ. ఉంటాను. అక్కడ సౌకర్యాలు అంతగా ఉండవు, ఇరుకు కాటేజ్లుంటాయి. కొంతమంది ఇరుకు మనుషుల కన్నా అవే నయం. ఫుడ్ కూడా అంత బాగోదు. కొంతమంది పెట్టే గడ్డి కన్నా బాగుంటది కదా. నాకే ఫెసిలిటీ అవసరం లేదు, మనకు కావాల్సిన సంతకాలు చేయించుకొని వద్దాం. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్? నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నానో వాళ్ళకి తెలుసు. నా ఎదుగుదలని వాళ్ళు అడ్డుకోరు. అడ్డుకునే వాళ్ళు నా వాళ్లే కాదు. అయితే టికెట్స్ బుక్ చేయించిన జయ్? ఇమీడియట్ గా చేయించు. మనం వెళ్ళడం పక్కా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేశారు మేడం, నాకే మతిపోయింది. ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఏమిటి మేడం? కేరళ అంట, పైగా 3 రోజులంట. సారిని ఏం చేస్తుందో ఏమో అని మనం భయపడాలని తన ఉద్దేశం చారి గారు. ఎగ్జాక్ట్లీ. భయపడకుండా ఎందుకుంటారు శరత్? అసలే మారుమూల ప్రాంతం, ఆపై ఒక మగ ఒక ఆడ, ఏదైనా జరగచ్చు. ఖచ్చితంగా జరుగుతుంది, జరగడానికి తీసుకువెళ్తుంది. ఇది ప్లాన్ చారి గారు. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా ప్లాన్ చేయకుండా ఎలా ఉంటాను శరత్? కొడితే పారిపోయేది పిల్లి, ఎదురు దాడి చేసేది పులి అని తాననుకుంటుంది. దానికి శివంగి పంజా దెబ్బ రుచి చూపించాలి, కోలుకోని విధంగా దెబ్బ కొట్టాలి. అంటే వాళ్ళ ప్లాన్ అమలు కాకుండా చేయాలి మేడం. అది వాళ్ళ తరం కాదు మేడం. అంత ఈజీగా తీసుకోకు శరత్. ఆ నిత్య మామూలుది కాదు, స్వరూప శ్రీనివాస్ కూతురు. తను ఎవరైతే ఏమిటి మేడం, మనం ఏమన్నా తక్కువ ఏమిటి? తెగించిన వారితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, తెలివిగా దెబ్బతీయాలి చారి గారు.